Numbers 23:20. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. I have received a command to bless. God has blessed and I cannot change it. You know, the background of this verse is when Israel was conquering the promised land and taking possession of it, one city at a time, one town at a time, when they were approaching Moab, one of the princes of Moab by the name Balak hires a prophet named Balaam to pronounce a curse on Israel. That is the background. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని మరి స్వతంత్రించుకుంటూ ఉన్నప్పుడు మోయాబ్ అనే దేశం దగ్గరికి వచ్చినప్పుడు బాలాకు అనే ఒక రాజు మరి ఇశ్రాయేలు ప్రజలను నియంత్రించడానికి బిలాం అనే ప్రవక్తని అరువు తెచ్చుకుంటాడు. ఆయన బతిమాలి తెచ్చుకున్న సందర్భంలో వ్రాయబడిన మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. So Balaam stands on a mountain looking at the camp of Israel. బాలాకుతో బిలాము మరి అక్కడ నిలవబడి కొండ మీద ఇశ్రాయేలు ప్రజల్ని చూస్తా ఉన్నాడు. And Balak expected curses to come out of his mouth, but instead blessings came. బాలాక్ అయితే మరి బిలాము నోటి వెంట ఇశ్రాయేలు ప్రజలను శపించమని శాపవచనాలు రావాలని కోరుకున్నాడు, కానీ బిలాము నోటి వెంట మరి ఆశీర్వాదాలు వచ్చాయి. So when he asked Bilam, why did he not curse? This is what he says. I have received a command to bless. God has blessed. I cannot change that. అప్పుడు బాలాకు బాధపడి బిలాముతో అంటాడు, నేను ఇశ్రాయేలు ప్రజల్ని శపించమంటే బిలాము నువ్వెందుకు ఆశీర్వదిస్తున్నావు అని చెప్పినప్పుడు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను అంటున్నాడు. I cannot reverse what God has blessed. దేవుడు ఆశీర్వదించిన దాన్ని నేను మరలా తిరిగి మార్చజాలను అని అంటున్నాడు. And verse 21 says, he has not observed any iniquity in Jacob, nor has he seen wickedness in Israel. 21వ వచనంలో అంటా ఉన్నాడు, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అంటున్నాడు. Now is it true that there was no wickedness in Israel? నిజంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఎటువంటి వంకరతనం లేదా? They were a murmuring people. They were a thankless people. మరి they were far from being righteous. వారు కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు, మరి నీతికి చాలా దూరంగా ఉన్న ప్రజలుగా ఉన్నారు. So how could God not see their wickedness? ఎందుకు దేవుడు వారి దుష్టత్వాన్ని చూడలేకపోయాడు ఆ సందర్భంలో? Because this is a picture of what God would do to us through the Lord Jesus Christ. This is a foreshadow. ఈ ఎందుకు చూడలేకపోయాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇప్పుడు మనల్ని తండ్రి అయిన దేవుడు ఎలా చూస్తున్నాడు అనడానికి ఈ దృశ్యము ఒక ముందస్తుగా రాయబడిన మాటలుగా మనం చూడవచ్చు. You see, when we come to the Lord Jesus Christ and receive his forgiveness, God does not see our faults and our failings because he has chosen to see us in the Lord Jesus Christ. ఎప్పుడైతే మనము పాపులము అపరాధులమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాప క్షమాపణ మనం పొందుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా చూస్తాడు తప్ప మన పాపాలని చూడడు. That's why 2 Corinthians 5:21 says, God made him who had no sin to become sin for us, so that in him we might become the righteousness of God. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు, పాపం ఎరుగని ఆయన మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు పాపముగా చేయబడ్డారు, ఎందుకనంటే ఆయన నీతిని మనకు ఆపాదించబడినట్లుగా అని రాయబడింది. You see, the blood of the Lord Jesus Christ that was shed on the cross paid the price for every sin you and me can ever commit. ఈ లోకంలో నీవు నేను చేసిన మరి చేయబోతున్నా లేకుంటే చేయడానికి అవకాశం ఉన్న ప్రతి పాపానికి సంబంధించిన ఆ పాప పరిహారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన రక్తం ద్వారా చెల్లించాడు. Therefore God not only accepts us, he sees us as righteous and complete. అందువల్ల తండ్రి అయిన దేవుడు మనల్ని అంగీకరించడం మాత్రమే కాకుండా ఆయన మనల్ని నీతిమంతులుగా, మనం ఎన్నడూ పాపము చేయని వారిగా మనల్ని చూస్తాడు. Without fault. ఏ లోపము లేనట్లుగా చూస్తాడు. And because God sees us in the Lord Jesus Christ,
the blessings, the spiritual blessings of heaven are poured out into our life. ఆ విధంగా మనలో ఏ వంకరతనము తండ్రి అయిన దేవునికి కనపడదు కాబట్టి దేవుడి ఆశీర్వాదాలు మన జీవితాల మీద కుమ్మరించబడతాయి. And these blessings are the irreversible blessings. Nobody can take it away from you if you are a believer. ఈ ఆశీర్వాదాలు మనం ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఈ ఆశీర్వాదాలు ఎవరు మన నుంచి తీసివేయలేరు. Let us see some of the blessings. ఆ ఆశీర్వాదాలు ఏంటో మనం యేసు ప్రభు బిడ్డలముగా మారిన తర్వాత పొందే ఆశీర్వాదాలు ఏంటో కొన్ని చూద్దాం. First that I would like to say is Satan is a permanently defeated foe. మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటనంటే అపవాది ఎప్పటికీ మరి ఓడించబడిన శత్రువుగానే ఉంటాడు. He is not going to come and defeat you. ఆయన మన మీద ఎప్పటికీ విజయం సాధించడు అపవాది. He cannot do anything in our life more than God allows. దేవుడు అనుమతిస్తే తప్ప ఆయన ఏమీ చేయలేడు మన జీవితాల్లో. That is God's promise. అది దేవుడి వాగ్దానం అయి ఉంటుంది మనకి. And you got to enjoy that promise. You got to believe in that promise to enjoy that promise. మనము ఆ వాగ్దానాన్ని మనము దాంట్లో సంతోషించడానికి మనము దాన్ని నమ్మవలసి స్వతంత్రించుకోవాల్సిన అవసరత ఉంది. And lay hold of this. He will try to stop you from living that life of submission. But when you live that life of submission, he cannot do anything for you more than what God has allowed. మనము దేవునికి లోబడితే ఖచ్చితంగా అపవాది మీద విజయాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అపవాది మనల్ని ఏమీ చేయలేడు. He is permanently defeated. ఆయన శాశ్వతంగా ఓడించబడ్డాడు అపవాది. Stand firm in the Lord. Don't get defeated by a defeated enemy. కాబట్టి మనము ఇప్పటికే ఓడిపోయిన శత్రువు చేత మనం మరలా ఓడించబడకుండా దేవునిలో బలంగా నిలబడవలసిన వారమై ఉంటున్నాం. The second blessing. రెండవ ఆశీర్వాదం. All our sins are forgiven. మన పాపములన్నీ క్షమించబడ్డాయి. Acts 10:43 says, we receive forgiveness for all our sins. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 43వ వచనంలో ప్రకారం మన పాపములన్నిటికీ క్షమాపణ మనకు దొరికింది. The blood of Lord Jesus has washed away all our sins. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. It's not going to come back. మరలా మన పాపాలను మనం తెచ్చుకోలేం వెనక్కి. Unless the Bible says you have an unforgiving spirit. That is a sign of an unbeliever. మరి నువ్వు ఇతరులను క్షమించలేకపోతే తప్ప మరలా నీ పాపాలను నువ్వు తెచ్చుకోలేవు. అది ఇతరులను క్షమించలేకపోతున్నావు అని అంటేనే నువ్వు అవిశ్వాసి కింద లెక్క. When God forgives, he forgets. అంత మాత్రమే కాదు, దేవుడి దగ్గర ఉన్న మరొక గొప్ప లక్షణం ఏమిటనంటే ఆయన మనల్ని క్షమించిన తర్వాత మన పాపాలన్నీ మర్చిపోతాడు ఆయన. Many times we say, I will forgive, but I can't forget. మనం చాలా సార్లు నేను క్షమిస్తున్నాను కానీ అది నేను మర్చిపోలేకపోతున్నానండి అని అంటాం. God is not like that. He says, I will remember your sins no more. అయితే దేవుడు ఆ విధంగా కాదు. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నీ పాపములు ఇక నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనను అంటున్నాడు. It's an irreversible blessing. The sins are wiped out. It is never going to come back. కాబట్టి మరలా తిరిగి మరి రాదు అది. ఎందుకనంటే అది గొప్ప ఆశీర్వాదం. దేవుడు మన పాపాలన్నీ క్షమించేస్తాడు. The third irreversible blessing. మూడవది మరి మార్చివేయలేని ఆశీర్వాదం మూడవది ఏమిటనంటే God will never allow anything in your life beyond your ability to bear. మరి దేవుడు మనం సహించదగిన దానికంటే అధికంగా మనల్ని ఎప్పుడు శోధింపబడనీయడు. That's what 1 Corinthians 10:13 says. He will allow only those things you can withstand and be very victorious. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే మనం సహించగలిగిన దానికంటే ఆయన మనల్ని శోధింపబడనీయడు. He will not allow you to be tempted beyond what he has given you the power to overcome. నువ్వు నీకు ఎంత మేరకు ఆయన శక్తినిస్తాడో అధిగమించడానికి అంత మేరకే నువ్వు శోధించబడతావు. If you fall for a temptation, it is because you haven't depended on God. నువ్వు అయినా సరే నువ్వు శోధనలో పడుతున్నావు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడి మీద ఆధారపడట్లేదని అర్థం. Another irreversible blessing. మరొకటి మార్చజాలని ఆశీర్వాదం ఏంటంటే The presence of the Holy Spirit in a believer that can never be taken away. విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి అది ఎప్పటికీ తీసివేయబడదు. Ephesians 1 chapter 13 onwards, if you see, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే when you believed in the Lord Jesus Christ, Holy Spirit is given as a seal guaranteeing your inheritance. మరి యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన మనకి ఒక సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు అనుగ్రహించబడ్డాడు.
పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాం అని రాయబడింది. He will never leave us. ఆయన మనల్ని ఇంకెన్నడూ విడిచిపెట్టడు పరిశుద్ధాత్మ. That is why the Bible says, do not grieve the Holy Spirit, do not quench the Holy Spirit. అందువల్లే బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే మీరు ఆత్మను దుఃఖపరచొద్దు, ఆత్మను ఆర్పొద్దు అని రాయబడింది. Another irreversible blessing. మరొకటి మార్చజాలని ఆశీర్వాదం విశ్వాసులంగా. God has kept an inheritance for you. దేవుడు మన కొరకు ఒక స్వాస్థ్యాన్ని దాచి ఉంచాడు. You know, that is also Ephesians 1:14. This Holy Spirit is a deposit guaranteeing your inheritance. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మనకిచ్చిన స్వాస్థ్యానికి సంచకరువుగా పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడు అని అక్కడ రాయబడింది. You know, when parents leave a will in the name of their children, సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల పేరు మీద ఆస్తులు వీలునామా రాస్తా ఉంటారు. but sometimes if you irritate them too much, they will change your name. వాళ్ళు మీరు కొన్నిసార్లు వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు చనిపోతూ మీ పేరు మార్చి వేరే వాళ్ళది రాసి చచ్చిపోతారు. God's inheritance is irreversible. అయితే దేవుడిచ్చే స్వాస్థ్యం మాత్రం అది మార్చజాలనిది. The presence of the Holy Spirit guarantees your inheritance. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన స్వాస్థ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించిన పరలోకపు స్వాస్థ్యానికి సంచకరువుగా ఉన్నాడు. The sixth irreversible blessing I want to say. 6వ మరి మార్చజాలని ఆశీర్వాదం ఏంటంటే Those who hope in the Lord will never be disappointed. దేవుని యందు నిరీక్షణ ఉంచిన వారు ఎప్పటికీ నిరుత్సాహపడరు. You know, you read Isaiah 49:23, it says, those who hope in me will never be disappointed. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనంలో నా యందు నిరీక్షించిన వారు ఎప్పుడు సిగ్గుపడరు అని రాయబడింది. Never be disappointed. ఎప్పటికీ సిగ్గుపడరు. In the thousands years of that passed on earth, no one who has hoped in the living God has ever been disappointed, and we are not going to be the first ones. కాబట్టి ఒక 1000 సంవత్సరాలు చూసుకుంటే ఆ 1000 సంవత్సరాల కాలంలో యెహోవా యందు నిరీక్షించిన వారు ఎవ్వరు మరి సిగ్గుపడలేదు, ఎవరు నిరుత్సాహపడలేదు. అటువంటి వారిలో మనం కూడా మొదటి వారంగా ఉంటాం. We are not the first ones to be disappointed. మనం వారిలో మొదటి వారం ఏమాత్రం కాదు. To be disappointed. Yeah, this is an irreversible blessing. ఇది మరి మార్చజాలని ఆశీర్వాదం అయి ఉంటుంది. One more irreversible blessing. మరొక మార్చజాలని ఆశీర్వాదం. God is your father. దేవుడు మన తండ్రి అని రాయబడింది. John 1:12 says, to all who received him, to those who believed in his name, he gave the right to be called children of God. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తనని ఎందరు అంగీకరించారో వారందరికీ మరి కుమారులగుటకు ఆయన మరి అనుగ్రహించాడు అని రాయబడింది. In the story of the prodigal son, the son comes back and he decides in his mind what he will tell his father. He says, I am not worthy to be your son. Make me a servant instead. మరి తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో ఆ తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి ఆయన తండ్రితో, అయ్యా నేను నీ కుమారుడిని అనిపించుకుంటకు నేను యోగ్యుడిని కాదు, నీ పనివారిలో ఒకటిగా నన్ను ఎంచు అని చెప్దాం అనుకున్నాడు. But the father doesn't allow him to say that. He welcomes him like a son. మరి అయితే తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఆ చిన్న కుమారుడు ఆ మాట మాట్లాడనీలేదు ఆ చిన్న కుమారుడిని, కానీ తన కుమారుడిగా అంగీకరించాడు తండ్రి. That's a picture of God your father. Once a son, always a son. కాబట్టి Once a daughter, always a daughter. You cannot change that. ఒకసారి మనం దేవుని కుమారులమైతే ఎప్పటికీ కుమారులమే, ఒకసారి దేవునికి కుమార్తె అయితే ఎప్పటికీ కుమార్తెవే. దేవుడు మరలా నిన్ను కుమారునిగా తీసివేసి సేవకుడిగా మార్చడు. One more I want to say is irreversible blessing is no weapon forged against you will prevail. మరొక మార్చజాలని ఆశీర్వాదం ఏమిటనంటే మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. Isaiah 54:17 says, this is the heritage of the servants of God. No weapon formed against you will prevail. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట రాయబడింది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. No weapon means what? Devil will make many weapons against you. ఇక్కడ ఏ ఆయుధం అంటే అర్థం ఏంటి? ఆ అపవాది నీకు వ్యతిరేకంగా అనేక ఆయుధాలు చేస్తాడు. In fact, the more useful you are in God's kingdom, the more weapons he will have against you. నువ్వు దేవునికి రాజ్యంలో నువ్వు ఎంత మంచిగా నువ్వు ఉపయోగపడితే అన్ని ఎక్కువగా ఆయుధాలు నీ మీద వాడతాడు. God won't stop him from making weapons. అయితే దేవుడు ఆయుధాలు చేయకుండా ఆపడు. But అయితే none of those weapons will prevail against you. అయితే ఆయుధాలు ఏమి నీకు విరోధంగా వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడు. In the Lord Jesus Christ you are destined to be overcomers. That is an irreversible blessing. మరి యేసుక్రీస్తు ప్రభువులో మనం వాటన్నిటిని జయించే వారంగా ఉంటాం. అది గొప్ప
మార్చజాలని ఆశీర్వాదం దేవుడు So మనకిస్తున్నాడు. let us think of these aspects. ఈ విషయాలను మనం ఈ ఉదయకాలంన జ్ఞాపకం చేసుకుందాం. God is blessed and I cannot reverse, Balaam said. బిలాము చెప్పాడు, దేవుడు ఆశీర్వదించాడు, నేను మరలా దాన్ని మార్చజాలనేనండి అని చెప్పాడు. It applies to us. ఇది మనకు కూడా వర్తిస్తూ We ఉంటుంది. have to lay hold of it. మనం ఈ ఆశీర్వాదాలను ఎత్తిపట్టుకోవాలి. We have to take hold of it. వాటిని మనము మన జీవితాలకు అన్వయించుకోవాలి. God is not going to change. దేవుడు మార్పు లేని దేవుడు మన దేవుడు. So let us take this time to worship our God. ఇటువంటి గొప్ప దేవుణ్ణి, మార్చజాలని ఆశీర్వాదాల చేత మనల్ని ఆశీర్వదించే ఈ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. Who are we? We are full of wickedness. మనం ఎవరము? అసలు మన జీవితం అంతా వంకరతనమే. We are undeserving in so many, in all ways. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో మనము అనర్హులమే మనం. Why should God promise us such things? ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఎందుకు ఇవ్వాలి దేవుడు మనకి? With humble hearts, without any pride in us about our achievements, let us worship Him. Let us exalt Him. కాబట్టి మన ఘనతలన్నిటిని పక్కన పెడదాం, వాటన్నిటిని తీసి పడేసి మనల్ని మనం తగ్గించుకొని, అయ్యా అర్హత లేని నా పట్ల నువ్వు ఇంత మార్చజాలని ఆశీర్వాదాల చేత నన్ను ఆశీర్వదించే గొప్ప దేవుడు అయినావని ఆయన హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిద్దాం, ఆరాధన చేద్దాం.